రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో పతాక స్థాయికి పొత్తుల వ్యవహారం చేరింది. టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లుగా ఉంది. హస్తిన నుంచి ఏపీకి చంద్రబాబు తిరిగి వచ్చేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు సీట్ల పంపకాలపై చర్చించినట్లుగా సమాచారం. చంద్రబాబుతో భేటీ అనంతరం, అంటే చంద్రబాబుతో భేటీ అవ్వకముందే లేదంటే అయిన తర్వాతైనా సరే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ పెద్దలను కలవనున్నారు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రాత్రికి అక్కడే బస్ అయినున్నారు. 3 పార్టీలకు చెందిన అధినేతలు అందరూ కూడా ఢిల్లీ బాట పట్టడంతో రాజకీయం క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతుంది. ఇదిలా ఉంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంచలనం రేపుతుంది. ఏపీలో అధికార మెజార్టీ సీట్లు టీడీపీ జనసేన కూటమివేనని అంచనా వేసింది. 45% ఓట్లతో దాదాపు 17 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెబుతుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రూపంలో వైఎస్ జగన్కి నష్టం తప్పదని ఈ సర్వే చెప్తుంది. రైట్, ఇదే ఈరోజు ది గ్రేట్ డిబేట్. ఏపీలో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రైట్, ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నుంచి నారాయణ రెడ్డి, ఇక జనసేన నుంచి లక్ష్మణ్ గారు జాయిన్ అవుతారు. రైట్, ప్రధానంగా ఏంటంటే 3 పార్టీ అధినేతలు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ, 3 పార్టీల చెందిన అధినేతలు అందరూ కూడా ఢిల్లీ టూర్గా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. ఇవాళ నైట్ కానీ రేపటి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇక వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రాత్రి కూడా అక్కడే ఉంటున్నారు. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చిస్తున్నారు అనేది కూడా చాలా ఆసక్తి నేర్పింది. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తిన టూర్ నేపథ్యంలో అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా వెళ్ళడం అనేది టూర్కి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఏం చేయబోతున్నారు ఏంటనేది నిన్న మనం చూసాం. అమిత్ షాని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలవడం జరిగింది. బీజేపీ అగ్రనేత ఆల్మోస్ట్ ఆయనతో చర్చలు జరిపారు. కాబట్టి ఏం జరిగింది, ఏంటి, పొత్తుల వ్యవహారం, సీట్ల పంపకాలం జరిగిందా, పొత్తుకు అంగీకరించారా లేదా అనేది కూడా కొంత సంకేతాలు అయితే అందినప్పుడు కూడా స్పష్టత అనేది ఇంకా రావాల్సింది. రైట్, వన్స్ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత, ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ పొత్తుపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యేలాగా ఒక పొత్తు అయితే జరగబోతుందనే ఒక వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో వైఎస్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధమవటం అనేది మాత్రం చాలా ఆసక్తిని రేపుతుంది. రైట్, పొత్తుల వ్యవహారాలు ఎలా ఉంటాయి ఏంటంటే పక్కన పెట్టలేతే ఈరోజు పొత్తుల విషయంలో సజ్జల ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తుల గురించి ఏమన్నారు, చంద్రబాబు గురించి ఏమన్నారు, చంద్రబాబు ఢిల్లీ టూర్ గురించి ఏమన్నారు అనేది ఒకసారి చూసి డిబేట్లోకి వెళ్దాం. అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ పాపం ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు. ఆయన హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు. సరే, ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే, ఆయన ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం. రైట్, అది చంద్రబాబు ఢిల్లీ టూర్ పైన బీజేపీ నేతల తీరుపైన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు మనం విందాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనతో పాటు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి, అదేవిధంగా జనసేన నుంచి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నేత నారాయణ రెడ్డి కొద్దిసేపట్లో యాడ్ అవుతారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, మీ పేరు ప్లీజ్? శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా ఏంటి అసలు పొత్తు కోసం మీరే పోటీ పడుతున్నారా, ఆరాట పడుతున్నారా, లేదా బీజేపీ మీతో కలవాలని కోరుకుంటుందా? ఏం జరుగుతుంది అసలు టీడీపీ బీజేపీ మధ్య? మాస్టర్, మీ పేరు అడిగాను చెప్పలే మీరు. రైట్, నా పేరు వెంకటేష్ అండి. మేక్ యువర్ పాయింట్.
ఓకే వెంకటేష్ గారు, మీకు మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డి గారికి, జనసేన నేత లక్ష్మణ్ గారికి నా నమస్కారం. నా అలవాటు ఇది ఆట స్ట్రీట్, అందుకే మీ పేరు అడిగాను. రైట్. ఓకే, ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు భారీగా పెద్ద ఎత్తున బ్లూ కుల మీడియాలో వస్తున్న ప్రచారాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుని నవ్వుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ కొత్త, లేదంటే రాష్ట్రంలో దేశంలో పార్టీలో కొత్త. రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మేము ఢిల్లీ పోతే మీకేం నొప్పండి, నాకు అర్థం కావటం లేదు. రాష్ట్రంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, వైఎస్ఆర్పీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ఆ కుర్చీ మడత పెట్టి బంగాళాఖాతంలో దోస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో పక్కోడి మీద ఉండే ప్రేమ మీ పార్టీ మీద చూపిస్తే బాగుపడతారు కదా. ఈరోజు సీవోట్ సర్వేస్ కావచ్చు, ఇండియా టుడే సర్వే కావచ్చు, 43, 44, 53 వరకు సర్వేలు చూపిస్తాయి. మీరేమో 7-8 కాడ అయిపోయినారు. నేను అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దయతో, మీ అందరి దినవలతో, నీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే ఓటేయండి అని అడిగారు. ఏమో అంటున్నారు. ఎందుకంటే మీరేమి చేయలేదు కదా. ఈ రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పలేము. ప్రత్యేక హోదా తెస్తానని 25 ఎంపీలు ఇమ్మని చెప్తే తెచ్చారా? ఇచ్చాము కదా. ఇచ్చారా? 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాము. తెచ్చారా? రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారా? విశాఖ సమ్మిట్ లో వచ్చినటువంటి పరిశ్రమలు ఏమైపోయాయి? ఫిష్ మార్ట్లు, చికెన్ షాపులు పెట్టుకోమని చెప్పారు. మీరు వాలంటీర్ ఉద్యోగం చేసి ఈ రోజు రాష్ట్రం అడ్డర్ ఉద్యోగాలు చెప్పిస్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయిందండి. ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం అనేవాళ్ళు, ఇప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ కి మారిపోయింది. ఈ రోజు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ కి మారిపోతుంది. చివరికి ఈ రోజు ఆందోళన ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోతుంది. ఎందుకంటే అందరూ ధర్నాలు, గొడవలు, నిరసన ప్రదేశ్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము పోయిచ్చాం కదా, మరి ఈయన ఎందుకు పోయారు? జగన్మోహన్ రెడ్డి గారు, సార్ నా కేసులు ఏమైపోతాయి, నేను ముఖ్యమంత్రిగా ఓడిపోతున్నాను, సర్వేలు చెప్తున్నాయి, నా పరిస్థితి ఏంది అని ఏమైనా రిక్వెస్ట్ తీసుకొని పోయారా? అంటే రాష్ట్రానికి ఈ రోజు 25 సార్లు పోయారండి 5 ఏళ్లలో. ఫలాన్ని మేము తెచ్చాం, ఈ రాష్ట్రంలోకి మేము ఫలానా డబ్బులు తీసుకొచ్చామనో, పరిశ్రమలు తీసుకొచ్చామనో, ఈ రాష్ట్ర విభజన అంశాలు ఏమైనా పెట్టామని చెప్పి ఇంకా 2 నెలలే ఉంటుంది వెంకట్ గారు. చాలా రోజుల నుంచి నా కుతూహలం అండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి ఇది చేశానని చెప్తాడని. నా ఆశ చివరికి అడియాసలు అయిపోయిందండి వెంకట్ గారు. ఎవరు తీరుస్తారో తెలియట్లేదు. కనీసం ఆ తాడేపల్లి జిత్తగాళ్ళు కొంతమంది శ్రీనివాస్ చౌదరి గారు స్టేట్మెంట్ ఇస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి. టీడీపీ ఆశపడుతుందా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం? బీజేపీ పోటీ పడుతుందా టీడీపీతో కలవడం కోసం? ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయలేదు మీరు ఇంకా. నేను వస్తున్నా, నేను ఇక్కడికే వస్తున్నా వెంకట్ గారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పొత్తులు అనేవి సర్వసాధారణం. నేను అందుకే రాజకీయ శత్రువులు ఉండరు, రాజకీయ మిత్రులు ఉండరు. మేము అంతకుముందు 2014లో కలిసాం, అంతకుముందు 2004లో రామారావు గారి పీరియడ్లో కలిసాం. కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, తొడమలతో బీఆర్ఎస్, టీఆర్ఎస్, రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తులు ఉన్నాయి. కానీ ఈరోజు సీక్రెట్ చెప్తున్నాడు వెంకట గారు. మీరు మీకు సీక్రెట్ అనేది చెప్తున్నాను. ఎందుకు ఆ పడాలి వచ్చిందంటే, గతంలో క్రిస్టియన్ ఓట్స్లు బలంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉండేవాడు. ఆ ఓటింగ్ ప్యాటర్న్ మీద షర్మిల గారు కన్నేశారు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తల్లి చెల్లి కష్టపడి తిరిగారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మేనత్తం నింపారు. మేనత్తం నింపి అక్కడున్న విజయవాడలో మీటింగ్ పెట్టి పాస్టర్లకంతా 3,000 డబ్బులు ఖర్చు పెట్టి మీ ఓట్లంతా మాకి అని ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ కాల. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పాలి, ఈ మధ్య మన కేఏపాల్ గారితో మాట్లాడి సార్ మీరైనా మా పార్టీకి రావండి, ప్యాకేజ్ ఇస్తాము, మా క్రిస్టియన్ ఓట్లు దెబ్బతినేది ఉందని చెప్పి మంత్రాలు జరుగుతున్నాయని చెప్పి మాకు సమాచారం. ఎందుకంటే ఇంకెవరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోరు. ఓడిపోయే పార్టీ మునిగిపోతా ఉంది, పడవ మునిగిపోతుంది, ఎవరు పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ ఉన్న క్రిస్టియన్ ఓట్లు కూడా పోతాయి కాబట్టి కేఏపాల్తో బలమైన చర్చ జరుగుతున్నాయి. దానికోసం తాడేపల్లి జిత్తగాళ్ళు పోయి డిస్కస్ చేస్తారని కూడా మాకు తెలిసింది. అది రహస్యమో కాదు తెలియదున్నట్టే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన, మేము ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మా సీట్ల వ్యవహారాన్ని కూడా రాజ్యసభ ఎన్నికల తర్వాత మేము బయట పెడతాం. అయితే కేంద్రం నుంచి బీజేపీ పిలిపించింది. మాకు బీజేపీకి గొడవలు లేవు, ఒకటే గొడవ ఉంది, ఒకటి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు. దానిపైన మా మహానాడులో చెప్పాం, మేము ఇటుపైన వివేదిస్తున్నాం, మీకేమో వ్యతిరేక కాదు, నేను దశల మారిగా సహకారం ఇస్తామని చెప్పి. ఒకవేళ కుదరచ్చు, కుదరకుండా కూడా పోవచ్చు. ఈ రాష్ట్రంలో 0.2-0.8% బీజేపీ ఓట్లు మాకు ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి, తర్వాత చూద్దాం. మీరు మా ఓట్లు 40% ఉన్నాయి. అలాగే జనసేన మిత్రులు 20-26% వెళ్ళిపోయింది. అలాగే ఇతర కమ్యూనిస్టులు సిపిఐ కానీ సిపిఎం కానీ కలుస్తామని చెప్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, టోటల్ గా నా పాయింట్ ఏంటంటే 2014లో మీరంతా కలిసి కంటెస్ట్ చేయడం జరిగింది, గెలుపొందారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఆ పీరియడ్ అయిపోక ముందే
ఏ స్థాయిలో మీకు బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, ఏ స్థాయిలో తిట్టుకున్నారు, ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఏపీ ప్రజలంతా కూడా చూశారు. కానీ ఇటువంటి నేపథ్యంలో మీ పొత్తుని అలయన్స్ని ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందంటారా? వెంకట్ గారు, రాజకీయాల్లో హత్యలే ఉంటాయి కానీ ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు. రాజకీయాల్లో శాస్త్ర శత్రులు లేరు, శాస్త్ర మిత్రులు చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ అంతా తిరగబడింది. పవన్ కళ్యాణ్ కూడా అడిగారు, పాస్పోర్ట్లు ఇచ్చారని. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా ప్రయోజనాల కోసం కాదు. మేము గొడవపడ్డాం, నిరసన తెలియజేసాం, మీరు బ్లాక్ బెలూన్స్ ఎగరేసాం, అన్ని జరిగినాయి. కానీ రాష్ట్రం కోసం చేసిన విషయాన్ని పార్టీకి కూడా తెలుసు. వాళ్ళు దేశం కోసం రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు మేము కూడా కలుస్తున్నాం, వాళ్ళు కలుస్తున్నాం, డిస్కస్ జరుగుతున్నాం కదా. ఇంకా ఫైనలైజ్ అయి కాలేదు, కొత్తలు అయినా లేదు మాకు తెలియదు. అది చాలా మాకు డైరెక్ట్ చెప్పలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా నాయకులు ఏది చెప్తారో అది మేము ఫాలో అవుతాం. కొత్త విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు. గతంలో బేషరతుగా మాతో కలిసిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కూడా కలుపుకోబోదామని చెప్పినారు. ఎస్, ఓకే, డూ ఇట్ అన్నాం మేము. అంతేగాని అందులో భాగంగా ఈ చర్చ జరిగాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మాకున్న ముందున్న సంకల్పం చాలా బలమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అప్పుల నుంచి బయటపడాలి, ఈ రాష్ట్ర పరిశ్రమలు తెచ్చుకోవాలి, రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాలి, ప్రత్యేక హోదాకు సంబంధించిన విధానాలను తీసుకొచ్చుకోవాలి, లోటు బడ్జెట్ పూడ్చుకోవాలి. చాలా అంశాలు మా ముందు పెద్ద సంకల్పం ఉందండి. దాంతో పోల్చుకుంటే పొత్తులేని చాలా చిన్న అంశం. జరగచ్చు, జరగకుండా పోవచ్చు. దేనికైనా మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి లాగా ఓడిపోవడానికి సిద్ధం కాదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతో ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారా, ఆయన ఏం చెప్తారా అది మాకు అనవసరం. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు కూడా ఈరోజు లేకపోవడం, ఎంపీలు పోటీలు లేకపోగా, ఎమ్మెల్యేలు పోటీలు పోగా ఫ్యామిలీకి చేశారు. పెద్దిరెడ్డి ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేస్తాం. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి చేశారు. ఇట్లా ఫ్యామిలీ ప్యాకేజ్ ఎమ్మెల్యే ఎంపీలు అంటే వాంటెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అని ఢిల్లీలో ప్రకటించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పోతారు మాకు తెలియదు. కాబట్టి మాకు ఆ బాధ లేదు. కాన్స్టిట్యూన్సీ 15 మంది క్యాండిడేట్లు ఉన్నారు. ధైర్యంగా ముందుకెళ్తాం. వై నాట్ వన్ సెప్టే కాదు, ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2024 ఏర్పాటు చేయబోతా ఉంది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ తీర్మానం డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తుంది. రైట్. వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు కూడా డిబేట్లో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, సరే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ పొత్తుల కోసం వెళ్ళారని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకే, కలిసే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. మీ అధినేత, మీ పార్టీ అధినేత, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏదన్నా తెలిసిందా మీకు? రీజన్స్ ఏమైనా తెలుసా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని పిలవడం సంభవం. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో అనేక పనులు ఉంటాయి. కేంద్ర ప్రధానమంత్రితోనూ రాష్ట్ర ముఖ్యమంత్రికి భేటీలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాటం చేసో లేకపోతే వాళ్ళని మాట్లాడో తెచ్చుకోవాల్సిన చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఇవన్నిటి మీద ఒక గౌరవ ముఖ్యమంత్రి గౌరవంగా ప్రధానమంత్రిని కలవడం పెద్ద విచిత్రం ఏమి లేదని నా అభిప్రాయం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయండి, దానికి మేము రీఎంబర్స్మెంట్గా మేము మళ్ళీ డబ్బు మేము బ్యాక్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద చాలా వరకు తన సొంత నిధులను ఖర్చు పెట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి పోలవరం ప్రాజెక్టులో మేము ఏదైతే రాష్ట్ర తరపున పెట్టుబడి పెట్టామో దాన్ని రీఎంబర్స్మెంట్ చేయమని అడగడానికి ఒక ముఖ్య నారాయణ రెడ్డి గారు, సరే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారు, గతంలో కూడా వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఆ ప్రయోజనాల కోసం వెళ్ళడం కోసం, ఆ హక్కుల సాధన కోసం మేబీ 1-2 డేస్ తర్వాత కూడా వెళ్ళచ్చు. కానీ ఈ జంక్షన్లో, ఈ టైంలో ఇటువంటి ఒక అలయన్స్, మీకు పార్టీకి వ్యతిరేకంగా అలయన్స్ ఎదురవుతుంది, ఏర్పాటు కాబోతుంది అనే తరుణంలోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకటి అన్న వెంకటన్న, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీది వన్ సైడ్ లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం క్రితం నుంచి బీజేపీతో పొత్తు కోసం అది చాలా ఆరాటపడుతూ ఉంది. అంటే బోత్ సైడ్ లవ్ లేదు, ఇక్కడ వన్ సైడ్ నుంచే వాళ్ళు ఎలాంటి షరతులు పెట్టినా సరే ఆ షరతులకు అంగీకరించి ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక ఆరాటం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. లేదు, మీ పాయింట్ అబ్జెక్ట్ చేస్తున్నాను. నారాయణ రెడ్డి గారు,
నాకెందుకు బీజేపీకి టీడీపీతో అవసరం ఉంటుందో కానీ టీడీపీకి బీజేపీతో అవసరం ఉండదు. ఎందుకంటే వచ్చిన సీట్లు కానీ ఓట్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత కానీ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే. అయితే గీతే బీజేపీ వచ్చి టీడీపీకి అటాచ్ అవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు కావాలని బీజేపీతో పొత్తుండాలని కోరుకోవాల్సిన పరిస్థితి లేదేమో అనేది వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి. ఇప్పుడు అన్న పదే పదే నడ్డా గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి పదే పదే పోతుంది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారే. పదే పదే పొత్తుల విషయం మాట్లాడుతున్నది ఏంటి? ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఓ పక్కన జనసేనతో పొత్తు, మరొకసారి జనసేన బీజేపీ యొక్క రెండు కలిపి, తెలుగుదేశం కలిపి ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే దృక్పథంతో ఖచ్చితంగా చంటి కుర్రోని అడిగినా సరే చెప్తాడు. ఎందుకంటే పొత్తుల కోసం తెలుగుదేశం ఆరాటపడుతూనే ఉంటుంది. ఎందుకు ఇంకొక మాట చెప్తా, ఎందుకంటే అన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే అతను పొత్తు పెట్టుకోనప్పుడు ఎప్పుడు నెగ్గలే. ఎందుకంటే 1995లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రజలందరూ ఆమోదయోగ్యమై అత్యధిక మెజారిటీతో ఎన్టీ రామారావు గారిని నెగ్గితే ఆ ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా కిందకి దించారో, ఏ విధంగా ఎన్నుకోటి పొడిచారో నేను చెప్పక్కర్లే, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఇక 1999లో సింగిల్ గా నెగ్గలేనని తెలిసి అప్పటికే కార్గిల్ యుద్ధం వంట చేసి మంచి ఫామ్ లో ఉన్న వాజ్పేయి గారి యొక్క క్రేజ్ ను ఉపయోగించుకోవడం కోసం వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకుని, బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999లో మళ్ళీ ముఖ్యమంత్రి. 2004లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా వచ్చాడు, ఘోరంగా ఓడిపోయాడు. కాబట్టి మీరు అలాగే 2014లో కూడా ఇటు జనసేన ఇటు బీజేపీ వీటితో పొత్తు పెట్టుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు. నారాయణ రెడ్డి గారు అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహంలో భాగంగా ఏ పార్టీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి, స్ట్రాటజీస్లో భాగంగా వాళ్ళు కలుస్తారు, కలిసి పోటీ చేస్తారు. అందులో తప్పే ఉంది. వాళ్ళకి పవర్ కోసం చేస్తారు, వాళ్ళు జనాలకి ఏదో చేయాలని, సంక్షేమం చేయాలని. నేను ఒక మాట చెప్తున్నానన్న, తెలుగుదేశం పార్టీ ఎవరితో లవ్లో పడితే మాకేంటి, ఎవరితో తిరిగితే మాకేంటి? తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి మేము ఎప్పుడు కూడా మేము పట్టించుకోవాల్సిన పనిలే. ఎందుకంటే మేము సింగిల్ గా వెళ్ళడానికి ఎప్పుడో సిద్ధమైపోయి ఉన్నాం. మేము 2019లో సింగిల్ గా వచ్చాం, 2024లో సింగిల్ గా రావడానికి మేము సిద్ధమై ఉన్నాం. ఇందాక మా అన్న శ్రీనివాస్ చౌదరి అన్న ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. అన్న ఎందుకు 2024 మే నెలలో అన్న ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, అన్నతో మాట్లాడుతున్నాం, మేము ఎంత మెజారిటీతో నెగ్గాము. ఎందుకంటే అన్న ఒకటి ఏంటంటే అన్న, ఒకటి మాత్రం గ్రౌండ్ రియాలిటీ అన్న మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఎందుకంటే గ్రౌండ్ లో మాత్రం గ్రౌండ్ రియాలిటీ నేను పార్టీకి అనుబంధంగా నేను మాట్లాడతలేదన్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం మహిళల్లో విపరీతమైన క్రేజ్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే మాట్లాడుతున్న విషయాన్ని మీరు మరవద్దు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా బలంగా చెప్తున్నారు. అన్నా మీరు బీసీ దగ్గరకు పోండి, ఎస్సీల దగ్గరకు పోండి, మహిళల దగ్గరకు పోండి, రైతుల దగ్గరకు పోండి, అగ్ర కులాల్లో పేదవారి దగ్గరకు పోండి, వీరందరూ కూడా చాలా మంచి ప్రభుత్వ ఫలాలని అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగవలసి వచ్చింది. ఈరోజు వారింటికే వాలంటీర్ల రూపంలో పథకాలన్నీ వెళ్ళి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలని అభివృద్ధిగా ఇంటికి వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్న. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్తా, ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిస్మా అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆ క్రేజ్ను చూసి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా, ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో ఉన్నారు అంటే కారణం ఆ తెలుగుదేశం పార్టీ ఇంకా బతుకుందంటే కారణం దానికి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి, ఈనాడే. నారాయణ రెడ్డి గారు పథకాలు ఎన్ని ఉన్నాయో సరే, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకే విషయాలు అయినా సరే అవి ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువగా కూడా వైఫల్యాలు ఉన్నాయని టీడీపీ జనసేన చెప్తూ ఉంది. ఏపీలో పొత్తుల వ్యవహారం పతాక స్థాయికి చేరింది. దానికి సంబంధించి ఎవరెవరితో కలుస్తున్నారు, ఏంటి, కూటమి ఎలా ఉండబోతుంది, వైసీపీ ధీమా ఏంటి అనే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. కొంచెం వాయిస్ పెంచడం ఇది. రైట్, నేనేమంటున్నానంటే టీడీపీ జనసేన బలం ఎంతో మీకు తెలుసు. మీరు గతంలో మీ ఓట్ల పర్సంటేజ్ 2019లో ఎంత వచ్చిందో ఇప్పుడు ఎంత పెంచుకున్నారనే విషయం మీకు స్పష్టమైన క్లారిటీ ఉంది. టీడీపీ ఏ విధంగా ఉంది, టీడీపీ ఓట్ల శాతం ఎంత ఉంది, ఎంత పెరిగిందనే విషయం కూడా తెలుసు. మీ ఇద్దరి కూటమే వైసీపీని ఎదుర్కోవడానికి సరిపోతుందనేది మీ పార్టీ వాళ్ళు కానీ జనసేన టీడీపీ వాళ్ళు కానీ బలంగా చెప్తున్న పరిస్థితి.
ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఎందుకు బీజేపీతో పొత్తు బలంగా కోరుకుంటున్నారు? వెంకటేష్ గారు, ముందుగా మీకు అలాగే బీఆర్కే ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి, మరి ఛానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ దేశానికి బీసీ వ్యక్తి మరి ప్రధానమంత్రిగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడైతే 2 విభాగాలుగా విడిపోయిందో ఈ రాష్ట్రం, మరి అనుభవం గల నాయకుడు కావాలని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి, అటు మోడీ గారికి మరి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే బేషరతుగా ఎటువంటి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశించలా. మరి ఆ రోజుని ఏదైతే మరి కాంబినేషన్ వర్కౌట్ అయిందో, మరి 2019లో మీ సింగిల్ జిల్లం కొన్ని ఆశించినంత ఫలితాలు రాలేదు. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర లేదు, అలాగే రైతులను ఆదుకునే నాదులు లేడు. అలాగే చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఈయన నమ్మించి మోసం చేశాడు. ఎటు చూసినా అభివృద్ధి ఆగిపోయింది. మరి చూస్తే ఈ టైంలో ఇటువంటి నియంతని, ఇటువంటి చేతగాని సీఎంని మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చే విధంగా మరి ప్రజలు కూడా లేరు. మరి ఆయన అధికారంలోకి వచ్చే విధానంగా మనం తీసుకెళ్ళకూడదు. ఆ ప్రజా వ్యతిరేకత ఓటుని మనం ఎక్కడ కూడా చెల్లనవ్వకూడదని పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ టీడీపీ కూటమి మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ కంబైన్గా వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి 15 సీట్ల కన్నా ఎక్కువ రావనే సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయి. కాబట్టి మాకు ఏదైతే మరి జనసేన టీడీపీ మీరు అన్నట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన టీడీపీ వెళ్ళినా మేము అనుకున్నటువంటి 160 సీట్లు కట్టగలం. కానీ ఏదైతే మరి బీజేపీ యొక్క మరి వాళ్ళ యొక్క బలాన్ని కూడా మేము ఏదైనా 0.11% కూడా మేము ఎక్కడ కూడా ఆప్షనబుల్గా ఉండకూడదు. ఏ అవకాశమైనా మనం ఏ అవకాశమైనా పట్టుకొని మనం వెళ్ళాలి. మన కూటమికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అందరిని కూడా కలుపుకొని ఎలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేకత ఓటు అనేది చేయలేదు. తద్వారా మనం అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం అండి. నిజంగా చెప్పండి, అఫ్ కోర్స్ బీజేపీ చాలా నార్త్ ఇండియాలో చాలా పవర్ఫుల్గా ఉంది, సౌత్లో కూడా అక్కడక్కడ కొంత ప్రభావం చూపుతుంది. కానీ నిజంగా ఏపీలో బీజేపీ సీట్లు డిమాండ్ చేసే అంత పొజిషన్లో ఉందా? హానెస్ట్గా చెప్పండి ఆన్సర్. సరే, ఇది అందరికీ తెలిసిందే బీజేపీ ఏ పరిస్థితిలో ఉంది ఏంటనేది, దీని గురించి నేను చెప్పవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ బీజేపీ మళ్ళీ సెంట్రల్లో 3సారి అధికారంలోకి రావచ్చు అని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మరి మోడీ గారి యొక్క చరిష్మా అవనియండి, అలాగే ఇప్పుడు మనం చూస్తే ఎక్కడైతే అయోధ్యలో కట్టినటువంటి రామ మందిరం యొక్క ఈ ప్రభావం అవనియండి కాస్తంత లాభదాయకంగా ఉంటుందన్న ఆలోచన విధానంగా ఓటు షేర్ అయితే కలిసి వస్తుందన్న ఒక భావంతోనే తప్ప మాకు ఎటువంటి సీట్ల పరంగా అయితే కాదు. అలాగే 2014-19 ఆలోచిస్తే 2014-19 మధ్యలో కూడా ప్రధానిగా మోదీ గారే ఉన్నారు. ఎందుకు విభేదించిందనేది మీకు కూడా తెలుసు. టీడీపీ అదే మీరందరూ కలిసి జనసేన మీ అధినేత సపోర్ట్ చేశారు, అధికారంలోకి వచ్చింది. బట్ 2014-19 మధ్యలో ఎందుకు విభేదించారో తెలిసిందే కదా మీకు. సహకరించట్లేదని బహిరంగంగానే చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకే విభేదిస్తున్నాం, బయటకు వస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ అదే పార్టీతో మీరు ఐక్యమయ్యి కంటెస్ట్ చేస్తా అంటే జనాలు నమ్మే పరిస్థితి ఉంటుందా? సార్ ఖచ్చితంగా. ఇప్పుడు మేము అనేది ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన బాగోలేదు. మేము ఏదైతే కిందట ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తారేమని మేము అనుకున్నాము, కానీ అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అందించలేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని మరి మీరు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసం అండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. వెంకటేష్ గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులున్నాయి. టీడీపీ జనసేన కూటమి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఏర్పడింది తప్ప ఎక్కడా వ్యక్తిగత కారణాలు లేవు, ఎక్కడ వ్యక్తిగత యొక్క స్వార్థపరమైనటువంటి లాభదాయకమైనటువంటి ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల నమ్మకం మా పైన ఉంది. ప్రజలు మా కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు కొట్టవలసిన 160 సీట్లలో విజయటంకం మోగిస్తామండి. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాకనే హెడ్లైన్స్ టుడే అదేవిధంగా సీ ఓటర్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఆ సర్వేలో అయితే టీడీపీకి అనుకూలంగా, అంటే టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.
నిజంగా అదే జరిగే అవకాశం ఉందా? వెంకట్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇండియా టుడే సర్వే, సి ఓటర్ సర్వే, అలాగే ఈ మధ్య ఇప్పుడే కొంచెం క్రితము రిపబ్లిక్ సర్వే అని ఒక తప్పుడు పోస్టర్ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రకటించారు. దాని మీద ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అది వెంటనే రియాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అంటే నేను ఇండియా టుడే సర్వేని కొంచెం సైంటిఫిక్ గా నమ్ముతాను. వాళ్ళు 45 పైచిలకు లోక్సభ స్థానాలు కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. 40% ఓట్లు మీకు ప్లస్ అవుతున్నాయి. 17 పైచిలకు మీకు ఎంపీ స్థానాలు వస్తున్నాయి. అలాగే 8కి పడిపోయింది అని కొన్ని రకాల లీడర్స్ చెప్పారు. కానీ బేస్ ఆన్ ది ఏపీ, మూడ్ ఆఫ్ ది స్టేట్, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు. మా రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, వైజాగ్ జోన్ లేదు. శ్రీ వైష్ణవ్ గారు రైల్వే శాఖ మినిస్టర్ గారు ఈ రాష్ట్రం 83 ఎకరాల స్థలం ఇస్తే రైల్వే జోన్ ఇచ్చేవాళ్ళం అని చెప్పి స్వయంగా ఆయన ప్రకటించారు. కనీసం పరిస్థితి ఆ విధంగా ఉంది. 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిన కడప స్టీల్ ప్లాంట్ ఇంతవరకు గుర్తుకల. మా నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గంజాయి తోట తులసి మొక్క, ఆయన పాప హనుమంతుడు, పార్టీ కోసం కష్టపడతాడు, చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి పాలసీలు పార్టీ గెలిపించాలి కదా, జగన్మోహన్ రెడ్డి విధానాలు పార్టీ గెలిపించాలి కదా. ఈరోజు మీకు ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, వాటేని పెట్టి పంపించుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాజకీయ మార్పులు హామీల సాధనలో శ్రీనివాస్ చౌదరి గారు, హామీల సాధనలో కాస్తంత వెనకపడినప్పుడు కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంక్షేమాన్ని బాగా గట్టిగా ఇచ్చేసాం, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తుంది అనేది వైసీపీ నేతల ధీమా. ఇందులో వాస్తవం లేదా? ఇది నిజం కదా? మంచి పాయింట్ చెప్పారు వెంకట్ గారు. ఈరోజు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఏమన్నారు? 45 ఏళ్లకే ఎస్టీ మహిళలకు పింఛన్ అన్నారు. మరి ఇచ్చారా? ఫ్రీ ఇసుక ఇచ్చారా? మద్యపాన నిషేధం ఇచ్చారా? సిపిఎస్ రద్దు అయిందా? జాబ్ కార్డు 10 సంవత్సరం ఇస్తానని ఇచ్చారా? పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేసి తప్ప ఓటాడని చెప్పారు, ఇచ్చారా? నవరత్నాల పేరుతో అనేక రకాలుగా 25 నియోజకవర్గానికి 5 లక్షల లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు లక్షల ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఫ్రీగా ఇల్లు ఎస్సీఎస్సీలకి రిజర్వేషన్ ఇస్తానని పెంచాడా? అదే మన మైనార్టీ వాళ్ళకి ముస్లిం బ్యాంకు దుల్హన్ పథకం, అదేవిధంగా కళ్యాణ్ తప్ప ఇస్తానన్నాడు, ఇచ్చాడా? బీసీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ 56 కార్పొరేషన్ చేసి పెద్దపేట వేస్తాను కింద కత్తిపేట వేసి వాళ్ళకి 90% సబ్సిడీలతో పనిముట్లేస్తున్న తెలుగుదేశం పార్టీ పథకాన్ని రద్దు చేశాడు. అది పూర్తిగా ఒక విగ్రహాలు మారిపోయింది. అలాగే ఈరోజు చూడండి, ఎస్సీ సప్లాన్ లేదు, పక్కదారికి వెళ్ళిపోయి వాళ్ళు బెస్ట్ స్కూల్ తీసేశారు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం విదేశీ విద్య తీసేశారు, ఐఏఎస్ కోచింగ్ తీసేశారు, రిజర్వేషన్ తీసేశారు. సో ఎస్సీ బీసీ మైనార్టీలు పక్కన పెడితే మహిళలు సగం శాతం ఉన్న రాష్ట్రంలో మహిళలకు దిశా చట్టం ఉందా సార్? రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతుంది అని నేను చెప్పేది కాదు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నుంచి రిపోర్ట్ వస్తాం, మీకు నెట్ లో కూడా దొరుకుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ సామాజిక వర్గం తృప్తిగా లేదు. పోనీ ఇంతకన్నా ముఖ్యమైన విషయం, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఉద్యోగస్తులు ఆ 16 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు డిఏ ఇచ్చాడా? కనీసం జీతాలు ఇస్తున్నారా? కనీసం వాళ్ళ పూర్తిగా వాళ్ళకు ఉన్న లోన్ సౌకర్యాలు ఉపయోగించుకుంటున్నారా? దాంతో ఇద్దరు దాచుకున్న జీపీఎస్ కూడా మీరు తీసేసుకున్నారు. సో ఏ సామాజిక వర్గం అయినా ప్యానిక్ చేసే పరిస్థితి లేదు. ఆ దృష్ట్యా పూర్తి స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ జోష్ మీద 2024 ప్రభుత్వం ఫామ్ చేయబోతారు. మీరు చెప్పండి, హామీలు 98% అమలు చేస్తుంటే, లబ్ధి అభివృద్ధి సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం 11,50,000 కోట్ల రూపాయల కప్పులు ఎందుకు అవుతాయి? 2,56,000 కోట్ల రూపాయలు బట్టను పంచి పెడతాడు. మిగిలిన డబ్బులు ఏమైనా కాగడితే సమాధానం లేదు, బిల్లులు లేవు, కనీసం పోలవరం పూర్తి చేయాల, రాజధాని కట్ల, 3 రాజధానులు కట్టాడు, అది కూడా కట్ల. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజలు మరొక్కసారి మోసపోయే పరిస్థితి లేదు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఊహించిన విధంగా 150 సీట్లు ఇచ్చారు, 24-23 ఎంపీలు ఇచ్చారు, మళ్ళీ రాజ్యసభ కల్పించారు. ఇన్ని ఇచ్చినా ఇంకా 2 నెలలు కూడా టైం లేదు, ఎలక్షన్ కూడా వచ్చేపోతుంది. ఈ లోపల ఏం చేస్తారు ఆయన? రాజధాని లేకుండా ఎన్ని ప్రశ్నలు అయినా కనీసం అమరావతి ప్రజలు పోరాటం చూడండి, కనీసం అమరావతిని నిర్మించుకోలేకపోతున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలే మా కొద్దు బాబు నీ నాయకత్వం నేను రాజీనామా చేసిపోతానని చెప్పి బయట వస్తున్నారు. ఎంపీలు మేము పోటీ చేయమని చెప్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో వలసలు జనసేన తెలుగుదేశం వైపు పెరుగుతున్నాయి. కాబట్టి మా పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వెంకట్ గారు ప్లీజ్ కమెంట్. శ్రీనివాస్ చౌదరి గారు, నేనేమంటున్నానంటే, సరే ఇప్పుడు ఆయన చెప్పే ప్రధాన రీజన్ ఏంటంటే బీజేపీకి సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను అడగలేకపోయాను, అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఈ 2024 సినారియాలో, ఎన్నికల పొలిటికల్ సినారియాలో మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చి నెక్స్ట్ అక్కడ కూడా ఆయనకి బాగా సంఖ్యాబలం వచ్చినట్లయితే మళ్ళీ సేమ్ అదే తతంగం, అదే పాత వ్యవహారం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా, సహకరించే అవకాశం ఉండదు కదా బీజేపీ ఫుల్ సంఖ్యాబలం కనుక వచ్చినట్లయితే మళ్ళీ మరోసారి?
ఓకే ఓకే, మంచి పాయింట్ చెప్పారు. మీకు ఆ విషయం కూడా మీకు క్లారిఫై చేయాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాకు జీవనాడి, సంజీవిని. నేను దాన్ని కట్టుబడను. శాసనసభలోను పార్లమెంట్లోను పూర్తి స్థాయిలో పోరాటం చేసాం. మా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాం. అయితే ఇక్కడ చాలా సున్నితమైన విషయం వెంకట్ గారు, మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము, అది పశ్చిమ ప్రణాళికలు వెళ్ళిపోయింది, నీతి ఆయోగ్ కమిటీకి వచ్చేసింది బీజేపీ వాదిస్తున్నా, మమ్మల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రానికైనా భారతదేశంలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నామ్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండాలి ఆ రాష్ట్రం. 2 మౌలిక వసతులు పూర్తిగా నిల్లై ఉండాలి. ఎస్సీ ఎస్సీ బీసీలు పెద్ద స్థాయిలో ఉండాలి. కొండ ప్రాంతంలో ఉండాలి. అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉండాలి. జనాభా తక్కువ ఉండాలి. ఈ నామ్స్ అన్ని ఉంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా అప్లికబుల్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు రాదు. దానికి మేమేం చేసాం, బీజేపీ వాళ్ళు మాకేం చెప్పారు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ఫస్ట్ వైకిల్ కింద అని చెప్పారు. ఓకే, సంతోషమే, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి అని చెప్పాను. ఇవ్వలేదని కదా సార్ విభేదం వచ్చింది మీరు సార్ శ్రీనివాస్ చౌదరి గారు. ఇవ్వలేదని, ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి సఫిషియెంట్ గా ఫండ్స్ ఇవ్వలేదని చెప్పేసి కదా అంతగా చంద్రబాబు నాయుడు గారు విభేదించారు బాగా బీజేపీతో. వెంకట్ గారు ప్లీజ్ కంప్లీట్ మై పాయింట్. అక్కడ ఇవ్వలేదు కాబట్టి మేము గొడవ పడ్డాం, నిరసన తెలియజేసాం, పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ప్రదర్శన చేసాం, ఢిల్లీలో నిరసన చేసాం. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజలు ముఖ్యం, మాకు రాష్ట్ర అవసరాలు దృష్ట్యా. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా గొడవ పడ్డాం, బయటకు వచ్చాం, యుద్ధం చేసాం, మమ్మల్ని మోసం చేశారని మేము చెప్పుకున్నాం. మా ప్రజలు కూడా మమ్మల్ని చేసుకోలేకపోయారని చెప్పి, చేయలేకపోయారని చెప్పి మమ్మల్ని ఓడించారు. నేను దానికే బాధపడట్లా. రాజకీయాల్లో గెలుపుకోవటం సర్వసాధారణం. మళ్ళీ ఈరోజు మళ్ళీ పుంజుకున్నాం, మళ్ళీ ఈరోజు ప్రత్యేక కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని తెలుసుకుంటాం. బీజేపీతో మాకు అలయన్స్ ఉన్నా, బీజేపీతో ఒక పొత్తు కుదిరినా రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పెట్టేస్తాము. పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కట్టుబడి ఉంది. మాకు ఎటువంటి భేదాలు లేవు. అయితే రాష్ట్ర రాజకీయాలకు మాత్రం కట్టుబడి ఉంటాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేసినా చెప్తారు. ఎందుకంటే అంతమంది మెజార్టీ, అంతమంది ఎంపీలు ఇచ్చిన తర్వాత 4-5 ఏళ్ళు పూర్తవుతా ఉంది. పార్లమెంట్ లో కొట్లాడి రాష్ట్రానికి ఇది కావాలని తెచ్చుంటే రాష్ట్ర ప్రజలు నిరాశ పలికేవాళ్ళు కదా. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మీరు మెజార్టీ ఉంది, అడగలేకపోయి ఉన్నారు, మరి ఎందుకు అయితే రాజీనామా చేసేయండి. 20 మంది ఎంపీలు గెలిచారు కదా, 31 మంది సారి రాజ్యసభతో కలిపి. మరి ఎందుకు అడగలేకపోతే ఎందుకండి? అవసరం అనుకుంటే కొట్టాడండి. ఆ ప్రత్యేక రాష్ట్రం చేసేటప్పుడు పెప్పర్ స్ప్రే పెట్టి యుద్ధం చేశారు పార్లమెంట్ లో. ప్రజల కోసం కాపాడండి, కాపాడగండి, అది వదిలేసి. శ్రీనివాస్ చౌదరి గారు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. వాళ్ళు ఏమంటున్నారంటే అడుగుతున్నాము కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఇవ్వట్లేదని వాళ్ళ వాదన. సార్ ఒక మాట, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తెస్తాను 25 మంది ఎంపీలు ఇవ్వని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలను నమ్మి 23 ఎంపీలు ప్లస్ రాజ్యసభ కలిపి ఉపయోగిస్తే చచ్చిపోడు సార్ రాష్ట్రం కోసం. చనిపోడు సార్, వేరే మాట పొందండి సార్. రాష్ట్రం, మా పిల్లలు బాగుపడతారు సార్, మా రాష్ట్రం బాగుపడతారు సార్. 5 కోట్ల మంది ప్రజలు నమ్మకాన్ని ఉమ్మేదలు చేస్తారు. మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు. అదే చేయలేరా, రిజైన్ చేసేది వద్దు, మేము చేయలేదు, తాలేకపోయాం, వాళ్ళకి మెజార్టీ ఎక్కువ ఉంది, మాకు అవసరం లేదు ఇంకా ప్రజలు ఆహ్వానించేవాళ్ళు కదా. మీరు అక్కడ 5 ఏళ్ళుగా ఉత్సవ విగ్రహాల్లో కూర్చొని ఏం అడగకుండా, రాష్ట్రానికి ఏమీ రాకుండా, వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి మేము అడగలేం. ఇది సాకా సార్, నాకు అర్థం కానీ ఈ సంవత్సరం మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, అదే మేము అడిగేది. మేము రిజైన్ చేసాం, మేము గొడవ పడ్డాం, బయట వచ్చేసాం, ఓడిపోయాం, దాని గురించి పడ్డాం మేము. అటువంటి స్ట్రగుల్ చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకునే వాళ్ళు అది చేయకపోవడం వల్ల నష్టపోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తప్పు చేయదు, ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది, దానికోసం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా హామీ కూడా ఇస్తుంది. రైట్. నారాయణ రెడ్డి గారు, 2014 ఎన్నికల సినారియో ఏం జరిగిందో మీకు తెలిసిందే. అఫ్కోర్స్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన పార్టీ కంటెస్ట్ చేయకుండా జస్ట్ మద్దతు తెలపడం జరిగింది. ఏ స్థాయిలో ఇంపాక్ట్ వచ్చింది, ఎలా జరిగిందని తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళ జర్నీ, 5 సంవత్సరాలు గవర్నమెంట్ కోల్పోయారు. అంటే టీడీపీ అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయింది. జనసేన 2019లో చాలా తీవ్రంగా దెబ్బతినింది. ఆ తర్వాత కోలుకొని పార్టీ ఓట్ల శాతం పెంచుకోవడం కానీ, పార్టీ బలపడటం కానీ చేసింది. సో ఇటువంటి సమయంలో ఈ 3 శక్తులు ఒక్కటైతే ఖచ్చితంగా మీకు డిపాజిట్లు ఉండమేమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. ఒకటన్నా, చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవం ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీలో నిలబడుతున్న ఎమ్మెల్యేలే నమ్మరు. ఇంకా ప్రజలారా నమ్ముతారన్నా రాష్ట్ర ప్రజలు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ పార్టీ అధినేతలు కూడా నమ్మట్లేదు కదా ఎమ్మెల్యేలు కొంతమంది. నారాయణ రెడ్డి గారు, ప్రశ్నిస్తానని వచ్చాడు అతను. మీ పార్టీ అధినేతను కూడా కొంతమంది వ్యతిరేకించి అన్న ఒక్కటే బయటకు వచ్చేసిన పరిస్థితి కదా. ఎంపీలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కదా, మీ పార్టీ అధినేత కూడా నమ్మకుండా. అది నేను చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ ప్రతి దానికి సూటిగా ఆన్సర్ చెప్తాను. నేనే దాట వేసే ధోరణి చేయనన్నా. ఓకే.
ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. ఆయనకి లోపం ఏంటంటే ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియని పాపం రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి అతను. ఎవరిని ప్రశ్నించాలో తెలియదు. 2014లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడు. వెరీ గుడ్. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్రంలో, అతను 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించేవాడు. అంటే ఆయనకి ప్రశ్నించడం తెలియదు. ఒకవేళ ప్రశ్నించిన తర్వాత జవాబు చెప్తే ఆ జవాబు ఆ ప్రశ్నకో కాదో కూడా తెలియదు అతను. దురదృష్టం. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు ప్రజల్లో పవన్ కళ్యాణ్కి ఏం సీన్ లేదు సార్. అసలు ఆయన ఈ రోజు వరకు ఏ నియోజకవర్గంలో నిలబడతాడో నిర్ణయించుకోలేకపోయాడు. ఏ నియోజకవర్గంలో నిలబడినా ఓడిపోతాడని భయం అతనికి. ముందు అతను ఏ నియోజకవర్గంలో నిలబడతాడో తేల్చుకోమనండి. ఆ తర్వాత ఆయన పార్టీ గురించి, ఆ పార్టీ ఓటు బ్యాంక్ గురించి కూటమిలో లేదా అనేది తర్వాత చూద్దాం. నారాయణ రెడ్డి గారు కూటమిలో అలయన్స్ లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయన ఎక్కడ నిలబడ్డ రాష్ట్రంలో గెలుస్తారని ధీమా కావచ్చు. మేబీ అందుకే కొంచెం టైం తీసుకుంటున్నారు. అందులో తప్పే ఉంది అన్నా. నేను తప్పనేనా అన్నా. ఒకటి, ఏ సామాజిక వర్గం మీద ఆధారపడి ఆయన వెళ్ళాడో ఆ సామాజిక వర్గంలో ఉన్న విజ్ఞులు, మేధావులు, చదువుకున్నవారు చాలా అతని వ్యవహారాన్ని చేదరించుకునే స్వభావంలో ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, ఎవరైనా ఒక రాజకీయాల్లో పోటీ చేస్తున్నప్పుడు అధికారం హస్తగతం చేసుకుని తమ యొక్క లక్ష్యాలను సాధించుకోవడం కోసం, తమ సిద్ధాంతాల సాధన కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఆ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ప్రతి పేదవాడికి న్యాయం చేస్తానని ఏ పార్టీ నాయకుడైనా ముందుకు పోతాడు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండా ఏంటంటే లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తానని ఒక సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా అతన్ని చేదరించుకునే స్వభావంలో ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కలిసి పొత్తుగా వచ్చినా మాకు భయం లేదు. ఎందుకంటే మా పొత్తు ప్రజలతోనే. ప్రజలతో మాకు పొత్తు ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము ఎన్నికలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజు వరకు రాజకీయ చరిత్రలో ఇంత ధైర్యంగా అభ్యర్థులను మార్చడం కానీ, అభ్యర్థులను నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యదక్షత మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం మీద, జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2024లో మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇందాక మా శ్రీనివాస్ చౌదరి అని ఒక మాట చెప్పాడు. ఏమి సాధించారు వాళ్ళు? మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను నారాయణ రెడ్డి గారు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. వృద్ధి రేటు సాధనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం. పేదరిక నిర్మూలనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం. నిరుద్యోగ నిర్మూలనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రతి ఇంటికి పారదర్శకంగా సంక్షేమ పథకాన్ని అమలు చేయడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. నిదర్శనం పార్లమెంట్ లో గౌరవ మోడీ గారు కరోనా నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న గౌరవ మోడీ గారే చెప్పడం దానికి నిదర్శనం. రూలింగ్ పార్టీ నేతగా నారాయణ రెడ్డి గారు రూలింగ్ పార్టీ నేతగా మీ పార్టీని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, తప్పులేదు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు, మీ పార్టీ అధినేతకి అసలు ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియదు. అసలు ఆ పార్టీ అధినేత సొంత సామాజిక వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తిని మేము కన్సిడర్ కూడా చేయము అనేది వైసీపీ నేతల వాదన. లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నిన్న రిలీజ్ అయింది. నా పొగర్ని క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఎవడవరా అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఏమిటో నరేంద్ర మోడీ గారికి తెలుసు. భారతదేశంలో మా ప్రధాన పౌరుడు. అంటే వీళ్ళకేం తెలిసిద్ది? ఈయన కుల రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదే. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆటోమేటిక్గా కాపుల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ
మా వైపు ట్రాన్స్ఫర్ అవుతాయని, కన్వర్ట్ అవుతాయని అందరూ కూడా అనుకునే విధానం. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం రాలేదా? 2014లో ప్రశ్నించారు, 2019లో ప్రశ్నించారు, 2024లో కూడా రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా అంటే ఈ రోజున టీడీపీ జనసేన కూటమికి వెళ్ళేటప్పుడు మీ పరిపాలన ఏ విధంగా అందిస్తాం అనేది ప్రజలకు చూపిస్తామండి. జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి పరంగా ఎక్కడ కొండలు దొరికితే కొండల్ని ధ్వంసం చేయడం, నిధులు దొరికితే నిధులు దోచుకోవడం, గనులు దోచుకోవడం కాదు, అవినీతి రహిత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున చెప్తూ ఉంటారు మేము #1 రాష్ట్రానికి నిలబెట్టామండి. ఈ #1 రాష్ట్రానికి గంజాయిని పండించడానికి #1 రాష్ట్రం ఉందండి. ఈ రోజున గంజాయిని అమ్మడానికి ఈ రాష్ట్ర పోలీసులు పాపం పక్క రాష్ట్రంలో దొరికిపోయారు కానిస్టేబుల్. కూడా మరి ఎంత నిర్వహణ చేస్తారో అర్థమవుతా ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2014-19 మధ్య పవన్ కళ్యాణ్కి అదే జనసేనకి టీడీపీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పుడు చాలా పలుమార్లు లోకేష్ని కానీ చంద్రబాబుని కానీ చాలా సివియర్గా అంటే చాలా అవినీతికి పాల్పడ్డారని డైరెక్ట్గా మీ పార్టీ అధినేతే చాలా కామెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే వ్యక్తితో మళ్ళీ కలిసిపోయి పోటీ చేస్తున్నారు కదా, ఇది ఇంపాక్ట్గా మీకు డ్యామేజ్ ఏం కాదా? లేదు సార్, ఈ రోజు మేము ప్రజలకి క్షుణ్ణంగా చెప్తా ఉన్నాం. ఈసారి నేను బాధ్యత తీసుకున్నాను, నన్ను నమ్మండి, నాపై నమ్మకం ఉంచండి. కిందసారి జరిగిన తప్పులు ఏవే జరగవు. ఈసారి ప్రతిదీ కూడా ఏవైతే టీడీపీ నుంచి ఇస్తున్నటువంటి సూపర్ 6 హామీలు, జనసేన పార్టీ నుంచి ఇస్తున్నటువంటి షణ్ముఖ వ్యూహంలో ఉన్నటువంటి 6 సంక్షేమ పథకాలు, ఈ 12 కూడా అమలు చేయించే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పించే బాధ్యత నాది. కౌలు రైతులకి మరి వాళ్ళకి రుణాలను ఇప్పించే బాధ్యత నాది. మళ్ళీ భవన నిర్మాణ కార్మికులకి పనిని ఇప్పించే బాధ్యత నాది. ప్రతి సేనికి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో మేము ఎలక్షన్కి వెళ్తున్నాం సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఉన్నారు, ఎస్ ఏదైతే ఎవరైనా సరే అండి మనం కొన్ని తప్పులు చేసేటప్పుడు కొన్ని నేర్చుకుంటాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్ నేర్చుకున్నారు. రేపు ఏం పరిపాలన మరి ఏ విధంగా ఉంటుందని చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సార్, ఆయనకి కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా అధికారం దొరికింది. ఆయన కూడా అనుకుని ఉండడు, ఒక శాసన ట్రయల్ చేద్దాం, ఒకవేళ ఎస్ మనకేమైనా సక్సెస్ అయితే ఒకసారి అధికారం వస్తుంది, మనం దోసుకోవచ్చు అనుకున్నాడు. ఈ రోజున అలాగే దోసుకుంటున్నాడు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు 3 దఫాల సీఎం అయ్యారు కదండి. మరి సీఎం అయినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేయాలి, చంద్రబాబు నాయుడు గారు సంపాదన చేయించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా 3 అంతలు సంపాదన ఎక్కువ సంపాదించుకోగలరు కదా. సో ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు ఏదైనా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు ఒత్తాసు పలుకుతా ఉన్నారు లేదా పొత్తులో ఉన్నారంటే కారణం ఏంటంటే అక్కడ ఎవరు అవినీతి పరంలో ఎవరు ఆ మంచి పరిపాలన అందించాలి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఈ రోజున తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే రకం కాదండి. తండ్రి పేరు చెప్పుకొని ఈ రోజున అధికారంలోకి వచ్చింది మీరు. తండ్రి ఫోటో పెట్టుకొని ఈ రోజున అందరూ ఓట్లు వేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఫేస్ వాల్యూ కూడా పనిచేయదు, మీ మీద సర్వేలు చూస్తే వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలని స్థానప్రమోదం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన సీఎం అండి. ఇక్కడ ఎక్కడ చేస్తున్నారని సప్లింగ్ మొత్తం ఎస్సీ ఎస్టీ ఎస్సీలు బీసీలు ఉన్నటువంటి ఆ స్థానాలనే ఈ సఫరింగ్ విధానం తీసుకొచ్చాడు. అంటే పోతే వీలే పోతారు కదా. ఏ నియోజకవర్గంలో అయితే తక్కువ ముడుపులు వచ్చాయో, ఏ నియోజకవర్గంలో అయితే ఎక్కువ ముడుపులు వచ్చాయో ఆ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకొని తక్కువ ముడుపులు వచ్చింది నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి లక్ష్మణ్ గారు ఓన్లీ ఎస్సీలనే కాదు బీసీలను కూడా మార్చారు, ఓసీలను కూడా బాగానే మార్చారు. బట్ కాకపోతే అంటే వాళ్ళకంటే ఒక 2-3 సీట్లు ఎస్సీలు కొంచెం ఎక్కువ ఉందనేది వాస్తవం, అది గ్రౌండ్ రియాలిటీ, అది ఫ్యాక్ట్. సార్ నేను అదే చెప్తాను సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం చూస్తామండి గిద్దలూరులో అన్న రాంబాబు గారు నేను పోటీ చేయను మహాప్రభాని 2 నెలలు 3 నెలల క్రితం అని చెప్పాడు. లేదు మీరు పోటీ చేయాలని బలవంతంగా పోటీ చేయించే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ చూస్తే మైలవరంలో ఒక యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని జడ్పీటీ క్యాండిడేట్ ని ఈ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్ కి తీసుకొచ్చాడు. మరి విజయవాడ వెస్ట్ లో ఒక మైనార్టీ వ్యక్తిని కార్పొరేటర్ గా స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఈ గేమ్ కి ఎవరు కూడా పడిపోరు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్ గా జనగణన చేశారండి, కులగణన జనగణన తీసుకొచ్చాడు. ఏ నియోజకవర్గంలో అయితే
కులపు ఓట్లు ఉన్నాయి, ఆ కులానికి సీట్ ఇస్తే గెలిచేస్తారని భ్రమలో ఉన్నాడు. రైట్, మీ పాయింట్ కానీ అర్థమైంది ఇక్కడ లక్ష్మి గారు, మీ పాయింట్ అర్థమైంది. మత ప్రాతికంగాను ఎలక్షన్లు జరగట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలి. రైట్ రైట్ లక్ష్మి గారు, మీ పాయింట్ అర్థమైంది. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇందాక చాలా అంశాలు ప్రస్తావించారు, ఎన్నో వైఫల్యాలు చెప్పారు. నిజంగా నాకే అన్ని గుర్తులేదు, కానీ మీరు వరుసగా 1 by 1 చెప్పుకుంటూ చాలా చెప్పుకోవడం జరిగింది. రైట్, అవి వాటిని వైఫల్యాలు అని అంటున్నారు, వాటిని అవి వైఫల్యాలు కాదు అని వైసీపీ నేతల వాదన. నేనేమంటున్నానంటే, ఇన్ని వైఫల్యాలు మీరు గుర్తించారు, మీరు పార్టీ పరంగా కూడా బలపడ్డారని చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు ఎందుకు ఇద్దరు కాదు ముగ్గురుతో కలవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒంటరిగానే వెళ్ళి గెలవచ్చు కదా. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్ ఓకే, వాయిస్ ఓకే కదా సార్? రైట్, ఇప్పుడు చెప్పండి, మేక్ యువర్ పాయింట్. ఎస్, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళినా గెలుస్తాము, బీజేపీతో కలిసినా గెలుస్తాము, గెలుపు అయితే ఖాయం. అయితే ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది. రాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా వివిధ రాజకీయ పార్టీలు దేశంలో అనేక రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు తెస్తామని, హోదా తెస్తామని చెప్పి రాష్ట్రానికి మేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. ఈరోజు మా సిచ్యువేషన్ ఏంటంటే, మేము జనసేన కలిసిన తర్వాత మా మిత్రపక్షైన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకోవాలని కూడా ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. సో మేము ఆయన అభిప్రాయాన్ని గౌరవించాం, ఆయన ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కలిసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతాం, అందులో అనుమానం అక్కర్లేదు. రాష్ట్రానికి రావాల్సిన విషయంలో ఫైటింగ్ ఉంటుంది, కొంత పొత్తు ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. అయితే మేము కోరుకునేది ఏంటంటే, అల్టిమేట్ గా రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి న్యాయం చేయని ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఓడించాలంటే 100% ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది తప్పు కాదు, ఇది రాజకీయ వ్యూహంలో ఎత్తుగడ. ఈ వ్యూహం ఎత్తుగడ రాష్ట్ర ప్రజలకు వచ్చేస్తుంది. చూడండి, రాజ్యసభ సీట్లు 175+1 ఇందుకు 3 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మరి గెలవగలడా? గెలవలేడు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యసభ ఎలక్షన్ తెలియకుండా 58 మందిని మార్చేసారు. వాళ్ళందరూ రవల్స్ అయ్యారు కదా. ఈ రోజు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనకు మెజార్టీ లేకపోయినా మేము మర్చిపోతే మేము గెలుచుకున్నాం కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్వయంకృపాతం వల్ల మాకు రాజ్యసభ సీట్ వచ్చే అవకాశం ఉంది కదా. అందుకే మీ రోజులు మేము ఇంకా సీట్లు ప్రకటించుకుంటున్నాం. ఇది రాజకీయ విజ్ఞత, రాజకీయ అనుభవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 49 మంది 92 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చేసే పరిస్థితి కూడా చేసే పరిస్థితి కూడా లేదు. శ్రీనివాస్ గారు, నా పాయింట్ ఏంటంటే, శ్రీనివాస్ గారు చెప్పండి. జనరల్గా ఏంటంటే, ఇటువంటి సినారియో ఉన్నప్పుడు అలయన్స్లో కొంతమంది 3 పార్టీలు కలిసి రావడం, లేదంటే ఒక వ్యక్తి సింగిల్గా రావడం అనేది, ఇటువంటి సినారియో సినారియో ఎన్నికల ముందు వచ్చినప్పుడు జనాల్లో ఒక నానుడు ఉంటుంది, అరే గట్స్ ఉన్న వ్యక్తి ఒకటే వస్తాడరా, ఈ విధంగా ధైర్యం లేని వాళ్ళు 3-4 వస్తారా అని ఒక ఇది ఉంటుంది. అది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, జనాలను కొంచెం మార్చే ఆ పరిస్థితి ఉంటుందేమో. సార్, మీరు మంచి అభిప్రాయం చెప్పారు. సినిమా రాజకీయాల్లాగా నిత్య జీవిత రాజకీయాలు ఉండవు. సినిమా హీరో 10 మందిని కొడతాడు, నిత్య జీవితంలో కొట్టలేని పరిస్థితి, బగ్బోకులు పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చూసేశారండి. ఒక్క ఛాన్స్ అని చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లాడు జనం ప్రత్యక్షంగా చూశారు. ఉద్యోగాలు లేక, చదువు లేక రాష్ట్రం అప్పుల పాలైపోయి రాష్ట్రంలో ఉన్న యువకులంతా పక్క రాష్ట్రానికి వెళ్ళి సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరనుకోండి, ఆంధ్ర రాష్ట్ర సిటిజన్ గా ఉంటే ఏ రాజధాని చెప్తాం మేము? 5 ఏళ్లు రాజధాని లేకుండా పరిపాలించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఈ భారతదేశంలో ఈయనే. ఇటువంటి సిచ్యువేషన్ లో పిల్లలకి ప్రశ్నాపత్రం లేకుండా వాట్సాప్ లో ప్రింటింగ్ డబ్బులు లేవని పంపిస్తున్న మా ముఖ్యమంత్రి, పొలవారిని పూర్తి చేయకుండా నీళ్ళు లేకుండా ఆత్మహత్య చేసుకున్న మా ముఖ్యమంత్రి, మహిళలకు రక్షణ ఇవ్వలేని మా ముఖ్యమంత్రి, ఎస్టీఎస్సీలు కాపాడుకోవాల ముఖ్యమంత్రి, వాళ్ళ శిరోమాటను వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేస్తున్న పడుచుకున్న ముఖ్యమంత్రి, ఎస్టీఎస్సీల మీద ఎస్సీసీకి నిలబెట్టిన ముఖ్యమంత్రి, ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. ఇవి చూసి విసిగిపోయినారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వస్తానంటే ఆయన ఎవరు పొత్తు పెట్టుకునే ధైర్యం కూడా చేయరు, ఎందుకంటే ఓడిపోతున్నాడు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. అందుకే మా తిరుపతికి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతున్నానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మేము చేసుకునే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అనేక అంశాలు ప్రజలు స్వాగతిస్తున్నారు. మీరు గమనించలేదు, యువగల సక్సెస్ అయింది, వారాహి సక్సెస్ అయింది, కదిరా తెలుగుదేశం పిలుస్తుంటే బ్రహ్మాండంగా నిరోధం పడుతున్నారు. ప్రజలు మా పార్టీలో చేరుతున్నారు, వాళ్ళ పార్టీ నాయకుడికి రాజీనామా చేసి మా పార్టీ వైపు చూస్తున్నారు. సిచ్యువేషన్ లో గెలుపు వన్ సైడ్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో మేము సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ రిమార్క్స్ సమయం మించిపోతుంది. నారాయణ రెడ్డి గారు, మీరు అవునన్నా కాదన్నా సంక్షేమ పథకాల విషయంలో మీరు బాగా డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు, అవి నిధి అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేరుండొచ్చు. కానీ
ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి మెయిన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు, అవునన్నా కాదన్నా. ఇది మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డ్యామేజ్ చేయదా నారాయణ రెడ్డి గారు? మేము ఎక్కడ ఫెయిల్ అవ్వలేదన్నా. ప్రత్యేక హోదా అనేది 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజ్ కోసం తాకట్టు పెట్టింది. ప్యాకేజ్ తీసుకుంటే కమిషన్లు వస్తాయని కమిషన్ కక్కుర్తుపడి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. రెండోది 2014 నుంచి 2019 వరకు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో విభజన హామీలని సాధించాలనే తపన ఎందుకు లేదు? వాళ్ళు బీజేపీతో ఎలియన్స్ కదా, వాళ్ళు జనసేన కూడా బీజేపీతో ఎలియన్సే కదా. బీజేపీతో ఎలియన్స్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేక రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారు? సార్ ఇప్పుడు మీరు ఎందుకు తేలేకపోయారు? ప్యాకేజీలు ఇప్పుడు మీరు ఎందుకు తేలేకపోతున్నారు? జిల్లాలు 4 రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఎందుకు తేలేకపోయారు? వాళ్ళు ఫెయిల్యూర్ గవర్నమెంట్ అది. కాదు సార్, మీరేం ఇప్పుడు సరే వాళ్ళు ఫెయిల్యూర్ అయింది అనుకున్నారు, మీరేం సాధించారు? వారు ఫెయిల్యూర్ అని నేను కూడా ఒక 10 నిమిషాలు నేను ఒప్పుకుంటాను. మీరు ఎందుకు తేలేకపోయారు? మీది కూడా ఫెయిల్యూరే కదా. ఈ రోజుని మీరు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోండి, ప్రజల్లో అడగండి. పేద ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి. 2, ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక శాతం చాలా వరకు తగ్గింది. కరోనా లాంటి గడ్డు పరిస్థితి భారతదేశం మీద పడినా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పేదరిక శాతం పూర్తిగా తగ్గింది. నిరుద్యోగ శాతం పూర్తిగా సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్. ఆనందంగా ఉన్నాడు. రైట్, మీ పాయింట్ అర్థమైంది. ప్రతి లక్ష్మణ్ గారు, 2024 లక్ష్మణ్ గారు పొత్తులపై మీరు ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్తారా? లక్ష్మణ్ గారు, రైట్ సమయం మించిపోతుంది అందువల్ల. లక్ష్మణ్ గారు ఫైనల్ వర్డ్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా చేసినా సరే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి విజయాన్ని ఇలా ఆపుకోలేరండి. ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ తట్టాబుట్ట సర్దుగా నిలిపోతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదేంటే ఎప్పుడు చూసినా అభివృద్ధి అన్నారు. ఎక్కడ చేశారు అభివృద్ధి? రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వీళ్ళు అభివృద్ధి లేదు, బంధం లేదు, ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మరి 11 కోట్ల అప్పుల పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీ సిద్ధం సభలకి మరి రాష్ట్ర ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నారాయణ రెడ్డి గారు. ఇది ఈరోజు ఏపీలో పతాక స్థాయి చేరినటువంటి పొత్తుల వ్యవహారంపై అన్ని పార్టీలు కూడా వారి యొక్క వర్షన్ వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఏ పార్టీని ఆ పార్టీ డిఫెండ్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సో ఆ దిశగానే వీళ్ళు కూడా తమ యొక్క పార్టీని డిఫెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అల్టిమేట్గా జనాలు నిర్ణయిస్తారు ఏం జరగబోతుంది. 2024 ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి మద్దతు పలుకుతారు ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా ఎన్నికల వరకు కావాల్సిందే. ఇది వాటి దగ్గర డిబేట్. మళ్ళీ మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్.